कीजिए, भारत माता की जय, सपना कीजिए, तालियां से स्वागत ఈ ఫెస్టివల్ కు నాకు ఇన్వైట్ చేసి ఇంత రెస్పెక్ట్ఫుల్ గా ఇంతమందితోని సగర్వంగా సత్కరించి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కార్యనిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక అభివాదం మిత్రులారా. సో బేసిక్ గా వీడికి వచ్చిన తర్వాత నీళ్ళ సమస్యలు వస్తాయని తెలుసు, కానీ మీరు వీడికి రాకముందే నాకు తెలుసు. ఈ గ్రౌండ్ ఏంటి, ఎంతవరకు వర్క్ అయింది, ఏమేమి కాలేదు అనేటువంటి ఒక ఉద్దేశాలతో నేను దీని మీద ముందే స్టడీ చేసి పెట్టిన తర్వాతనే మీరు వచ్చిన తర్వాత అనేక రకాల సందర్భాల లోపల నీళ్లు లేవని, కరెంటు బిల్ అని, టాక్సేషన్ అని అనేక రకాల విషయాలతో మీకు సతమతమవుతుంది. సో కానీ మిత్రులారా, మీకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే తెలంగాణ లోపల ఎవరికి లేనటువంటి ఒక అవకాశం మీకు ఉంది. ఏంటంటే 144 ఎకరాల లోపల ఇంతమందికి కమ్యూనిటీ లివింగ్ కూర్చునేటువంటి ఒక అవకాశం. అనేక రకాలుగా ఎక్కడెక్కడి నుంచో కనీసం చుట్టుపక్కల ఒక కమ్యూనిటీ లివింగ్ లేనటువంటి ఒక ప్రదేశం నుంచి ఒక కమ్యూనిటీ లివింగ్ కి వచ్చేటువంటి ఒక దశకు మనం వచ్చినాం. నేను చాలా సందర్భాల లోపల చెప్పిన, ఒక మనిషి ప్రాంతం మారినప్పుడల్లా ఆ ప్రాంతాన్ని యొక్క లక్షణాలను, ఆ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ లోపల మీరు కూడా భాగస్వామ్యం కావాలి. సో మీరు హైదరాబాద్ లో ఉన్నారు, లేదా హైదరాబాద్ బయట ఉన్నారు, అది అండర్ డెవలప్డ్ కానీ డెవలప్ అయిన తర్వాత మీరు అక్కడికి పోయారు. కానీ తెల్లాపూరు, కొల్లూరు కానీ తెల్లాపూరు మున్సిపాలిటీ కానీ అట్లా కాదు, ఇప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఒక ప్రదేశం, ఒక జాగాకు వచ్చింది. సో మీరు కొత్తగా ఆలోచన చేసి ఈ రెవెన్యూ లోపల భాగస్వామ్యం కావాలి. ఎవడైనా కొల్లూరు నేను డబల్ బెడ్రూమ్లలో ఉంటా, మా ఊరు అదే అని చెప్పు. నువ్వు వీటికి వచ్చినావు, నీ కొల్లూరు నువ్వే, కొల్లూరు సొంతలు వచ్చింది అంటే ఏదో బయట దేశంకి వచ్చినట్టు తమ ఏడుందో అంటే మాకు కొద్దురా చెప్పండి, డెవలప్మెంట్ ఫేస్టూలు ఉంటా నేను అలాని బ్లాక్ అవసరం లేదు కదా. నువ్వు వాస్తవ విరాలు మనుషులు ఇక్కడికి. సో ఇక్కడ జరిగేటువంటి మంచిలో చెడులో డెవలప్మెంట్ లో కూడా నీకు నీ పిల్లలకు భాగస్వామ్యం ఉంది. దాన్ని నువ్వు తీసుకుంటున్నావా లేదా అనేది సమస్య. ఈడ రెవెన్యూ ఉంది, డబ్బు ఉంది, అనేక రకాలైన డెవలప్మెంట్లు ఉన్నాయి. కానీ నువ్వు కానీ నీ పిల్లలు కానీ అందరు ఎంత భాగస్వామ్యం అవుతున్నారు, ఎంత నేర్చుకుంటున్నారు. తెల్లాపూర్ లోపల బిజినెస్ చేయలేడు, ప్రపంచంలో ఎక్కడ చేయలేడు అని చెప్తున్నారు. తెల్లాపూర్ లో ఒక ఇల్లు కట్టి అమ్మలేడు అనుకో, లేదా ఫ్లాట్ చేయలేడు అనుకో, ఒక బిజినెస్ ను టాప్ గా ఒక కార్ షోరూమ్ మొదలుపెట్టుకుని మొన్న మహేంద్ర అని ఈ రోడ్కు. అరే మాది కొత్తగా డెవలప్ అవుతుంది కదా, మరి మీకు వర్కౌట్ అవుతుందా అని అంటే, అన్న తెల్లాపూర్లో చేయకపోతే ఇక తెలంగాణలో ఏడో చేయలేదు మనం అని చెప్పి. అంత బిజినెస్ ఉన్నటువంటి ప్రాంతం.